నేను ఏర్పరచుకొనిన త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాడు, ఎడారిలో నదులు పారజేయుచున్నాడు. మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనడి. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడంటే, నూతనముగా ఆయనతో సంబంధాన్ని తిరిగి, ఒకవేళ మునుపటి సంగతులతో మనమందరం కూడా ఎక్కడ ఆగిపోతున్నామంటే, మరలా పాత జీవితాన్ని ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటాం. లేకపోతే ఎవరైనా మన పక్క నుండి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడు అన్నప్పుడు వెంటనే మనం కూడా పాత జీవితానికి వెళ్ళిపోయి రక్షణ పొందాము, ఆల్రెడీ మన దేవుడు మన పాత రోత జీవితాన్ని క్షమించాడు అనే విషయాన్ని మర్చిపోయి పాత సంగతులను గుర్తు చేసుకుని మనకున్న ప్రస్తుత పరిస్థితిని దేవుడి క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా పాత సంగతులను గుర్తు చేసుకుంటున్నామేమో. దేవుడు ఏం చెప్తున్నాడండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాలపు సంగతులు, అది శారీరకంగా అయినా లేకపోతే ఆత్మీయంగా అన్నా, మీరు ఒక పాత రోత జీవితాన్ని లేకపోతే పాత పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొనక ఇప్పుడు నేనేం చేస్తా అన్నాడు, నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు నీ పట్ల నా పట్ల ఒక నూతన క్రియ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాంటి జీవితం ఇస్తానంటున్నాడు, అరణ్యములో త్రోవ కలగజేస్తాడంట, ఎడారిలో నదులు పారజేస్తాడంట. ఎడారి జీవితానికి నదులు పారజేసిన జీవితానికి తేడా ఉందా లేదా? మన జీవితాలు కూడా చాలా వరకు ఎడారి జీవితంలో ఉన్నాయి. మునపటి స్థితిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ దాన్నే స్మరణకు తెచ్చుకుంటూ మన ప్రస్తుత పరిస్థితిని ముందుకు కొనసాగించలేని స్థితి. కానీ దేవుడు మనకిస్తున్న నమ్మకం ఏంటంటే, మీ స్థితిని నేను మారుస్తాను, మీ జీవితాల్లో ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీ అరణ్యం లాంటి జీవితంలో ఎలా చేస్తానన్నాడు, త్రోవను కలగ చేస్తాను, ఎడారి లాంటి మీ జీవితాల్లో నదులు పారజేయుచున్నాను. అలాగే మనకి చాలా వాగ్దానాల్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియను, నూతన సంబంధాన్ని దేవునితో ఏర్పాటు చేసుకోవాలనేదే దీని యొక్క వృత్తాంతం. ఏంటంటే, మనమందరం కూడా ఒక మొదటి దినమున ఎలా అయితే ప్రజలందరూ ఒక తీర్మానాలను ఎలా తీసుకుంటారో, మనం కూడా దేవునితో ఒక నూతన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనందరము సంసిద్ధులం కావాలి. మునుపటి జీవితాన్ని పక్కకు పెట్టి ఆయన మన పట్ల నూతన క్రియ చేస్తానని ఆయనే మనతో అంటున్నాడు. కాబట్టి ఆ నూతన క్రియకి సంబంధించిన సంబంధాన్ని దేవునితో మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే, ఇర్మియా 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చాలండి. దేవుడు ఎందుకు ఇది చెప్తున్నాడంటే, ఇది కూడా మనకి గొప్ప వాగ్దానం. మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడా దేవుడు మన పట్ల? హానికరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడా? దేవుడు రాబోవు కాలంలో ఏమిస్తానంటున్నాడు, మీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, మీ పట్ల మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాను అని మనకి ఈ నూతన సంవత్సరంలో చెప్తున్నాడు. ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడు. కానీ ఏం మర్చిపోవాలి, మనం చేయాల్సిందేంటి? ఆయన మన పట్ల నూతన క్రియ. కొత్త బట్టలు వేసుకోవాలంటే మన మీద ఉన్న పాత బట్టలు తీసే కదండి కొత్త బట్టలు వేసుకుంటాం. పాత బట్టల మీద మరలా కొత్త బట్టలు అయితే వేసుకోలేం కదా. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నీ పట్ల నా ఉద్దేశాలు నెరవేర్చాలన్నా, నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగించాలన్నా, నాతో ఒక సంబంధాన్ని, కొత్త సంబంధాన్ని, నూతనముగా మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా పాతవి జ్ఞాపకం చేసుకోకూడదు. అలాగే పూర్వకాల సంగతులను తలంచుకొనకూడదు. ఏం చేయాలండి, ఆయన మన పట్ల చేయబోయే ఉద్దేశాల్ని మన పట్ల జరిగించాలని చెప్పి ఏం చేయాలి, మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఏదో ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంట, ఏదో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, హానికరమైతే కాదని తెలుసుకున్నాను అంటే సరిపోదు. అది నువ్వు పొందుకోవాలనే ఆశ నీలో నాలో కలిగి ఉండాలి. నూతన క్రియ ఒకరు చేయాలి, నీ పట్ల ఒక కార్యం చేయాలి అంటే నువ్వు మార్చుకోవాల్సింది కూడా దేవుడు నీకు చెప్తున్నాడు. నువ్వు అది మానివేస్తేనే నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు నెరవేరుతాయి. నీ ప్రార్థనా జీవితము, నీ యొక్క అపనమ్మక స్థితి, విశ్వాసం లేని జీవితం, మన ఆధారం ఎవరు?
దేవుడు. అది మర్చిపోయి మనం ఎప్పుడు కూడా పక్కవారి మీద, లోకం మీద ఆధారపడి ఆయన మన పట్ల చేయాలన్న ఉద్దేశాలని చేయనివ్వకుండా మనమే కంట్రోల్ చేస్తున్నాం. ఎవరో కాదు, సాతాన్ని అసలు పక్కన పెట్టేయండి. మనమే ఆయన మన మీదకి తీసుకొచ్చే గొప్ప సంగతుల్ని, ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలని నెరవేర్చకుండా ఎవరు ఆపుతున్నారండి? నువ్వు నేను ఆపుతున్నావు. ఎందుకంటే ఇంకా నువ్వు పూర్వకాలపు సంగతులనే గుర్తుపెట్టుకుని. ఈ పూర్వకాలపు సంగతుల గురించి మరొక చోట కూడా చెప్పి ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. నేను త్వరగా ముగిస్తానండి, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనిచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేయమంటున్నాడు దేవుడు? మరలా మనకు ఒకసారి ఏం చెప్తున్నాడు? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికే వేగిరపడాలి. మనం ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరగొద్దు అని చెప్తున్నా సరే ఏం చేసింది? నమ్మకం లేదు. మనం కూడా అదే పరిస్థితిలో ఉండిపోతున్నాం. ఆయన నేను నీకు నూతన క్రియ చేస్తాను అని నీకు నమ్మకాన్ని ఇంకా ఎంత నమ్మించాలండి దేవుడు మనల్ని? నీకోసం, నా కోసం దివి నుంచి తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మనము గొప్పవారమని కాదు, పాత రోత జీవితంలో మునిగిపోయిన వారం అయినప్పటికీ కూడా తన సొంత కుమారుణ్ణి ఇక్కడికి పంపించి ఆయన ప్రేమను మనకిచ్చి ఆయన పాప క్షమాపణ మనకిచ్చి ఇన్ని చేసినా కూడా ఇంకా నమ్మలేని స్థితిలో లోతు భార్యలాగానే వెనక్కే తిరుగుతున్నాం. వెనక్కి తిరగొద్దని చెప్తున్నాడు దేవుడు. వెనక ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు? మరవండి. వెనక ఉన్న వాటిని మరిస్తేనే ఏం జరుగుతుంది మన పట్ల? ఆయన యొక్క గొప్ప ఉద్దేశములు మన జీవితాల్లో జరుగుతాయి. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్క పర్సన్ని మేము ఇదివరకు మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క రూపంలో చేర్చుకోవడమే కాదు, ఒక్కొక్కరికి ఒక కొత్త ఐడెంటిటీని. నీ కళ్ళు యొక్క అది నీ వేలి ముద్రలు వేరే ముద్రలతో కూడా మ్యాచ్ అవ్వ. అంత క్లియర్గా ఎన్ని కోట్ల మందిని అంత ఇష్టముగా నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు మరి మంచి ఉద్దేశాలని నీలో నాలో కలిగించాలని, ఒక నూతన క్రియ జరిగించాలని చెప్తున్నా కూడా నువ్వు నేను ఏం చేస్తున్నావండి? ఇంకా పాత విషయాలు, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటిని జరిగించాలి. ఇంకోటి ఏంటంటే దేవునిలో ఎలా నడవాలని చెప్పాను. ఎలా నడవాలండి? విశ్వాసంతో నడవాలి. ఒక్కసారి సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు త్వరగా ముగించేసుకుంది. ఏం ఆధారం చేసుకోకూడదండి? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అప్పుడేం జరుగుతుంది? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఒక్కసారి యెషయా గ్రంథంలో మనం చూసాం. ఏం చేస్తానన్నాడు? అడవిలో, అరణ్యములో త్రోవను కలగ చేస్తానన్నాడు. ఎడారిలో నదులు పారజేస్తానన్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇవంతా? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు. నీ ప్రవర్తన, నీ స్వబుద్ధి పనికిరాదండి. ఎవరికి అప్పగించాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారమునకు అప్పగించుకోవాలి? యెహోవా అధికారమునకు అప్పగించుకున్నప్పుడు అప్పుడు నీ త్రోవలకు దేనికైనా. మనం వాగ్దానాలు తీసుకున్నామా? చాలామంది ఇక్కడ వాగ్దానాలకు ఏం చెప్పాను నేను? ఖచ్చితంగా హెచ్చరిక ఉంటుంది. నీ త్రోవలు సరళం చేయాలి. అరణ్యము లాంటి నీ జీవితాన్ని త్రోవ కలగ చేయాలి అంటే నీ స్వబుద్ధిని, నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిస్తే త్రోవలు సరళం అవ్వవు. కానీ ఏం చేయాలండి? మీ ప్రవర్తన అంతటి యందు ఏం చేయాలి? ఆయన అధికారమునకు అప్పచెప్పుకుంటే అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నీ త్రోవలను సరళం చేస్తానంటున్నాడు. మరి మనకి దేవుడు అనుదిన కృప అనుగ్రహిస్తున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? ఏమీ మన నుంచి కోరుకోవట్లేదు, కానీ ఏం చేయమని చెప్తున్నాడు? ప్రార్థన, ఆయన మీద ఆధారపడమంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అండి? ఇంకేం చెప్తున్నాడు? ఏమేమి ఇస్తున్నాడు? విశ్వాసంలో నడవండి. ఇక్కడేం చెప్తున్నాడు? మీ పట్ల నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను. మీరు చేయాల్సిందేంటి? పూర్వప సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, వెనక ఉన్న వాటిని మరవండి. ఇంకోటి ఏం చేయాలండి? నీ పూర్ణ హృదయంతో
యెహోవా యందు నమ్మిక ఉంచండి. అప్పుడు ఏం జరుగుతుందండి మన జీవితాల్లో? ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క మంచి ఉద్దేశంలా చెడ్డ ఉద్దేశంలా? మంచి ఉద్దేశంలో. అక్కడ హానికరము కానివి అని మరలా చెప్తున్నాడు. మంచి ఉద్దేశంలో ఈజ్ ఈక్వల్ టు ఏంటి? హానికరము కానివి. మరలా ఎందుకంటే మనకి ఎప్పుడు 2 సార్లు చెప్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే ప్రతిసారి దేవుడు మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? మంచి ఉద్దేశములు మీ పట్ల కలిగి ఉన్నాను. ఎలాంటివి కావంటున్నాడు? హానికరము కావన్నాడు. ఎక్కడైనా హాని అనే మాట వస్తుందేమో దేవుడు మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. ఇంత గొప్ప నీకు వాగ్దానాన్ని మనకందరికి ఇచ్చినా కూడా ఇంకా మనము గత జీవితం వైపు వెళ్ళిపోతున్నాం, పాత రోత జీవితం వెళ్ళిపోతున్నాం. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవునితో ఒక కొత్త సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త సంబంధాన్ని. లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను, మీలో ఒక్కరిని తీసుకురమ్మని చెప్పాను. ఒకరి కోసం ప్రార్థన చేయమన్నాను. ఎంతమంది చేశారో నాకు తెలీదు. నేను రాత్రి సంతోషించిన విషయం ఏంటంటే, రామలక్ష్మి గారు ఆవిడకి ఇచ్చిన వాగ్దానాన్ని 365 డేస్ 365 రోజులు ఎవరు చదివారు అని అంటే 360 ధైర్యంగా నిలబడిన వాళ్ళు ఆవిడ ఒక్కరే ఉన్నారు. ఇంతమంది 400 నుంచి 450 మంది ఉంటే ఒక్కరు మాత్రమే నిలబడగలిగారు. మనమే ఇలాగుంటే సువార్త తెలిసి రక్షణ భాగ్యంలో ఉండి నూతన క్రియ చేస్తానని వాగ్దానాలన్నీ పొందుకుంటూ మనమే ఇక్కడ ఉండిపోయి ఒక్కరు మాత్రమే ఎందుకు అలాంటి స్థితిలో ఉన్నారు? మిగిలిన వాళ్ళందరూ అప్పుడు ద్వారం దగ్గర అప్పుడు ఎవరు ఉంటారు? ఆ ఒక్కరే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అవ్వాల్సిన స్థితి. మరి నువ్వు వెనక ఉన్న వాటిని చూస్తూ లోతు భార్యలా ఉండిపోదామా? ముందుకు సాగుతూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు, నూతన క్రియ మన జీవితాల్లో జరగాలి. నూతన సంబంధం దేవునితో మీరు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు నీ త్రోవలు సరళం చేస్తాడు. ఎడారి వంటి నీ జీవితంలో నదులు పారజేస్తానంటున్నాడు. అలాగే గొప్ప వాగ్దానం ఏంటండి? మంచి ఉద్దేశములు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళికతో నీ పట్ల మంచి ఉద్దేశములు, హానికరము కాని ఉద్దేశములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటండి? ఈ సంవత్సరము ఆత్మీయంగా కొన్ని పందాలు పెట్టుకుందామండి. నేను ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. లాస్ట్ అక్టోబర్ నెలంతా నేను రాలేకపోయాను. ఫస్ట్ వీక్ వచ్చాను. ఎందుకంటే 3 వారాలు కూడా రిఫార్మేషన్ డే. ఈరోజు మనం ప్రొటెస్టెంట్స్గా మనందరికీ కూడా బైబిల్ ఎలా వచ్చింది అంటే మార్టిన్ లూథర్ తీసుకుని వస్తే, మనకి రిఫార్మేషన్ తీసుకొస్తే ఈరోజు మనం అందరం కూడా మన చేతుల్లో బైబిల్ చదవడం అంటే బైబిల్ గురించిన విషయాలు ఒకచోటే ఉండిపోవాల్సినవి మనందరికీ ఆయన ఎదురెళ్ళి ఆయన ఎన్నో విషయాల్లో వ్యతిరేకించి ఆయన ముందుకు ఆయన బర్త్డేని సందర్భంగా అక్టోబర్ 31న ఈ రిఫార్మేషన్ డే మనకి ఆ నెలంతా కూడా చర్చ్లో మాకు అనేకమైన కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్, మెమరీ, ఈ వర్సెస్ ఏదైతే పిల్లలు ఇప్పుడు చెప్పారు చూసారా, అవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఒక ఏజ్ గ్రూప్ లేదండి. 60, 70 వాళ్ళందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరము బహుమానాలు పొందుకున్నాము. దేవుడు కూడా ఎక్కడికి పరిగెత్తమన్నాడు? గురి వద్దకు పరిగెత్తి. దేనికోసం? బహుమానం పొందుకోవడం కోసం. దయచేసి మరి ఈ సంవత్సరంలో దేవుడు నూతన క్రియ చేసి మీకు బహుమానాలు, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలని మనం ఏం చేయాలంటే ఆత్మీయ గురి ఏర్పాటు చేసుకుని ప్రార్థన 10 నిమిషాలు చేస్తే ఎక్కువసేపు చేయాలనే ఒక గురిని పెట్టుకోండి. అలాగే వాక్యం ఒక అధ్యాయమే చదువుతుంటే, అసలు ఏమీ చదవకపోతుంటే కనీసం రోజుకొక అధ్యాయం చదువుతామన్న ఒక గురిని మీరు పెట్టుకోండి. ఏదైతే మనం స్పిరిచువల్ గోల్స్, ఏదైతే ఆత్మీయ పందెములు లేకపోతే గురులు మన జీవితాల్లో ఈరోజు అలాంటి తీర్మానాలు తీసుకుని ఆయన చేయబోయే ఉద్దేశాలు మీ జీవితాల్లో సఫలీకృతం కావాలని కోరుకుంటూ, నూతన క్రియ మనందరి జీవితాల్లో దేవుడు చేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.